ఈరోజు భార్య అంటే ఎవరు గురువులేదు, గాలికి తిరిగే వారిగా ఉన్నారు తప్ప ఈ రోజుల్లో భర్తకి ఏమైనా అయితే మొదటి అనాథ భార్య ప్రభా, మొదటి ఒంటరిది భార్య. భర్త బాగుండాలి, కుటుంబం బాగుండాలి, దేవరాత్రి తన ప్రాణత్యాగం చేసే భార్య. ఒక్క యజమాని బాగుంటా అనుకుంటా, పచ్చ బంగారాలు కోరుకుంటా, బంగారు ఆశతో నా భర్త మంచివాడిగా ఉంటారు. ఒక మనిషిని బట్టి లోకానికి పాపం వచ్చినట్టు, ఒక యజమాని బట్టి కుటుంబ శాపాలు వచ్చాయి. సుఖాలు కోల్పోయి, సంతోషం కోల్పోయి, ఆనందం కోల్పోయి, శాపగ్రస్తులుగా దరిద్రం అనుభవిస్తూ, కట్టుకున్న బట్ట లేక, ఉంటానికి లేక, ఎవరినగా తెలియక జీవితాలు బ్రతకడం కట్టి చనిపోవాలనుకున్న ఆడదాని మనసుని ఒక యజమాని మార్పుతో మార్చుకోవాలి. ఎంతమంది ఈరోజు మాట్లాడినారు. ప్రతి మనిషి కుండల్లో కూడా ఒక అందమైన కుటుంబం దేవుడు ఇచ్చాడు. నీ ఆస్తి డబ్బు కదరా, ఒక భార్య బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టకుండా నువ్వు చచ్చావనుకున్న ఆస్తి భార్య. అది దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి. రోజు తీరు మా ప్రభా, ఇంకెన్నడూ తాగనయ్యా, నా భార్య నాకు ఆస్తిని ఇచ్చాను, నా బిడ్డలకు ఆస్తిని ఇచ్చాను, నా చేతులారా చేతులను తండ్రి అని మారు మనసు. తండ్రి, ఎంతమంది మాట్లాడున్నారు, ఎంతమంది ఆలోచించారు. ఇంతవరకు కుటుంబాలు సుఖశాంతుల్లో నేర్చేవారిగా ఉంటారు. ఈ రోజు నుంచి వారి కుటుంబాల్లో కలిసి ప్రార్థించుడు కాక, కలిసి ఆరాధించుడు కాక, సుఖశాంతులతో ఉండదు కాక, ప్రతి ఒక్కరి ఫ్యామిలీ దేవుడి సన్నిధిలో ఆయన పాదాల వద్ద నూరేళ్ళ పాటు దీవించబడిన గాక, ఆశీర్వదించబడిన గాక, మేలుతో ఉండదు గాక, ఫ్యామిలీతో మందిరికి వచ్చిన గాక, ప్రతి ఆడదాని మనసులో ఒక ఆనందం కలిగిన గాక, దేవుడే మీకు తోడే ఉండన గాక. నమ్మిన వారు తప్పట్లు కొడుతుండగా, తప్పట్లు కొడుతుండగా, తప్పట్లు కొడుతుండగా, తప్పట్లు కొడుతుండగా దేవుడు ఆశీర్వదించిన గాక. సమర్పణ పాటలు వెళ్ళిపోదాం.